ఒకే బెంచి కానీ ఫీజులో ఇంత తేడా. కేసెట్ ద్వారా పోతేనేమో 2 లక్షలు తక్కువ కట్టాలి సంవత్సరానికి. అదేవిధంగా మేనేజ్మెంట్ లెవెల్ ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది కామెడీకే ద్వారా వెళ్తే. సార్ మరి ఎట్లా సార్ మరి కామెడీకే రాకపోతే మన సీట్ చాలా మందికి తెలియనటువంటి ఒక సీక్రెట్ కోటా ఉంది. మనకు తెలిసింది ఇప్పుడు లోకల్స్ కోసం కేసెట్ ఉందని తెలుసు, అదర్ స్టేట్స్ వాళ్ళ కోసం కామెడీకే ఉందని తెలుసు. కేసెట్లోనే మరొక క్లాజ్ ఉంది. ఈ యొక్క క్లాజ్ పేరే హోరనాడు లేదా గడినాడు అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో మనకు ప్రత్యేకంగా మీరు బార్డర్ జిల్లాల్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక క్లాజ్ ఉందన్నమాట. సో ఈ క్లాజ్లో కానీ మీరు అప్లై చేసుకున్నట్లయితే మీరు కేసెట్కి ఎలిజిబిలిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఏంటి ఎలిజిబిలిటీ? మాతృభాష కన్నడ అయి ఉండాలి. అదేవిధంగా సాధారణ కన్నడ పరీక్ష పాస్ అయి ఉండాలి. అంతేకాకుండా దీనికి ఇంకా 2-3 రకాల క్లాజెస్ ఉన్నాయండి. సహజంగా మీ తల్లిదండ్రులు ఒకరు ఎవరైనా సరే మీరు కర్ణాటక ప్రాంతం నుంచి ఉండాలి. చాలామంది మనకి ఇప్పుడు అనంతపురం బార్డర్లో అని తీసుకున్నప్పుడు మనకి బెంగళూరు నుంచి అమ్మాయిని కానీ లేకపోతే ఇక్కడ వాళ్ళు పోయి ఎక్కడ చేసుకోవడం కానీ న్యాచురల్గా సంబంధాలు అనేవి క్రాస్ బార్డర్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి తల్లిదండ్రులందరికీ కూడా వాళ్ళు కేసెట్కి అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ యొక్క క్లాజ్ ఏదైతే ఉందో దీని గురించి చూడండి. మీరు ఎప్పుడైతే కేసెట్ అప్లికేషన్ ఓపెన్ చేస్తారో అక్కడ హోరనాడు లేదా గడినాడు అనేటువంటి ఒక క్లాజ్ ఉంటుంది. దానికని ఓపెన్ చేసినట్లయితే మీ యొక్క ఎలిజిబిలిటీ దాంట్లో మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పేసి మన బార్డర్ జిల్లాలటువంటి కర్ణాటక బార్డర్ జిల్లాలైనటువంటి అనంతపురం, కడప, కర్నూలు ఈ ప్రాంత వారసులు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగానే వచ్చినట్లయితే మీకు చాలా తక్కువ ఫీజుకే మీకు అయిపోతుంది. ఆర్వీసీఈ, లోకల్ రామయ్య, అదేవిధంగా దయానంద్ సాగర్ ఇటువంటి కాలేజెస్ అన్నింటిలో కూడా మీకు లోకల్ ఫీజు అనేది వర్తిస్తుంది. సో